కావ్య ఎందుకు ఇంత కూల్గా ఉంది, రాజ్ ఎందుకు ఇంత టెన్షన్ పడతా ఉన్నాడు, బామ్మ గారు అపర్ణ గారు ఎందుకు ఇంతలా ఎగ్జైట్మెంట్ అవుతా ఉంటారు, మన కళ్యాణ్ అప్పు చేసిన ప్లాన్లో సక్సెస్ అవుతాయా లేదా, అలాగే పెళ్ళి ఏమవుతుంది అనేది ఈ వీడియోలో అయితే ఫుల్గా డిస్కషన్ అయితే చేద్దాం. ఎవరినో కొత్త వస్తాను మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి వీడియో చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, ఆ కామెంట్స్కి నేనైతే రిప్లై ఇస్తాను. నేను సోమవారం ఎపిసోడ్లోనే మీకు చెప్పాను, ఏం చెప్పాలంటే 2 వారాల పాటు పెళ్లి తంతు అయితే జరుగుతుంది. ఖచ్చితంగా పెట్టుకోండి, రేపు శనివారం వరకు పెళ్లి తంతు అనేది జరుగుతూనే ఉంటుంది. అది మాత్రం పక్క. పెళ్ళి ఎలా జరుగుతుంది ఏమనేది మనం ఇప్పుడు మాట్లాడదాం. ఫస్ట్ ఈరోజు ఎపిసోడ్ గురించి మాట్లాడేసిన తర్వాత అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది మాట్లాడదాం. ఫస్ట్ మనం ఇంట్లో వాళ్ళు అయితే మొత్తానికి అయితే పెళ్ళికి అయితే వచ్చేసారు. ఈరోజు పెళ్ళికి వచ్చేసిన తర్వాత ఇంట్లో వాళ్ళు అయితే ఏదో ప్లాన్ చేశారు. కళ్యాణ్ అప్పు అయితే పందిలు వేసేటప్పుడు ఆ కర్ర పోవాలనేసి ప్లాన్ చేశారు. కళ్యాణ్ అయితే సినిమాల్లో పాటలు రాస్తూ ఉంటారు కాబట్టి సైడ్ యాక్టర్లను తెచ్చి పర్ఫార్మెన్స్ అయితే చేపిస్తూ ఉంటారు. పద్యం అప్పు చెప్పినట్టు ఈ ఒప్పు కప్పు రంపు నక్క పోలిక నుండు అనేసి అందరూ ఒకేసారి చెప్తారు చూడండి. ఆ విధంగా సైడ్ యాక్టర్లు అయితే చెప్తా ఉంటారు. అంతా బాగుంది. కానీ ఇక్కడ మనం కీగా మాట్లాడుకోవాల్సింది వచ్చి కావ్యాన్ని తక్కువ అంచనా వేయడంలో అస్సలు మనం మిస్టేక్ చేయకూడదు. ఎందుకంటే కావ్య అక్కడ తలకాయనే కొట్టింది. అసలు మామూలుగా వీళ్ళంతా కాళ్ళు చేతులు పట్టుకుంటారంటే కావ్య వచ్చి తలకాయన కొట్టిందంటే పూజారి గారు అక్కడ పెళ్లి చేపించుకొచ్చారు కదా, పూజారి గారిని ప్రతిసారి ఇన్వాల్వ్ చేస్తుంటారు, ప్రతి ఒక్క విషయంలోనే ఇన్వాల్వ్ చేస్తుంటారు. అంటే మన కావ్య పూజారి గారికి పెళ్లి జరిగింది. ఎందుకంటే దుగ్గిరాల ఫ్యామిలీలోనూ అదే పూజారి, ఇక్కడ యామిని వాళ్ళ ఇంట్లోనూ అదే పూజారి. అక్కడ పూజారి వచ్చి మెలికి పెట్టే ఛాన్స్ అయితే వెరీ వెరీ హైగా ఉంది. అక్కడ యామినికి జరగాల్సిన పెళ్లిలో కావ్యకి ఎలాగైతే ముసుగేసుకొని పెళ్లి చేశారు, అదేవిధంగా యామినిని పెళ్ళి అయితే చేస్తారు. యామిని పెళ్లి పెట్టల మీద ఉంటుంది, కానీ ఇక్కడ ముసుగేసి అయితే మన కావ్యకి రాజుకి అయితే పెళ్లి జరిగే ఛాన్సెస్ అయితే వెరీ వెరీ హైగా ఉన్నాయి. అక్కడ 2 వారాల పాటు ఇదే జరుగుతుంది. ఆ 2 వారాల్లో ట్విస్టులు టర్న్లు, ఎందుకంటే పెళ్ళి అంటే ఒక గ్రాండ్నెస్ ఉంటుంది కదా, గ్రాండ్నెస్ని ఒకే రోజు షూటింగ్ జరపాలి కాబట్టి వాళ్ళు నైట్ షూటింగ్ వచ్చేసారు. నేను మీకు సండే ఎపిసోడ్లో కూడా చెప్పాను ఏం జరుగుతుంది అనేసి. 2 వారాలు ఇంకా ఖచ్చితంగా ఉంటుంది. మళ్ళీ 2 వారాల తర్వాత యామిని ఎలా రియాక్ట్ అవుతుంది, సెకండ్ జనరేషన్ వస్తుందా, రుద్రాణి గారు ఆ ఇంట్లోంచి ఎలా బయటపడతారు ఏమనేది మనం రేపు వీడియోలో మాట్లాడుకున్నాం. ఎవరైనా కొత్త వస్తాను మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.